పార్టీ చేతులు కట్టుకొని లేదు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఈరోజు సమస్యలపై అవగాహన పెంచుకున్నటువంటి గేదెల చైతన్యం ఒక కండక్టర్ కొడుకుగా కాకుండా ఒక సీఏ చదివినటువంటి విద్యార్థిగా అందరికీ సుపరిచితం. కాకపోతే జనసేన పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీ ఆకర్షితులైనటువంటి చైతన్య ఈరోజు పాతపట్నం నియోజకవర్గంలో 2019లో పోటీ చేసిన నాటి నుండి నేటి వరకు ఆ పార్టీని ఆ నియోజకవర్గాన్ని ఇనుమడింపు చేయడంలో తనదైన పాత్ర పోషించారు. ఈరోజు అనూహ్యంగా 2024లో టీడీపీ జనసేన పార్టీలు రెండు పొత్తుల్లో భాగంగా ఎన్నికలకు వెళ్తున్న తరుణంలో పాతపట్నం నియోజకవర్గం టికెట్ జనసేన అభ్యర్థి గేదెల చైతన్యకి వస్తుందా రాదా అన్న విషయం ప్రస్తుతం మనకి చైతన్యతో మాట్లాడతాం. చూస్తే కనుక జనసేనకి పాతపట్నంలో టికెట్ ఇవ్వరంట, నిజమేనా? నమస్కారం అండి. అది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే కనుక ఇరు నాయకులు ఉన్నటువంటి ఇద్దరు అధినేతలు, రెండు పార్టీల అధినేతలు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరూ నిర్ణయం తీసుకొని వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి, పార్టీ నాయకులకు తెలుస్తాయని నేను పూర్తిగా భావిస్తున్నాను. ఇవ్వరట లేదట అనడానికైతే లేదు. ఎందుకంటే నియోజకవర్గంలో పలు సమస్యల మీద, ఎన్నో సమస్యల మీద, గిరిజన సమస్యలు అయితేనేమి, నిరుద్యోగ సమస్య మీద అయితేనేమి, వలసల సమస్య మీద అయితేనేమి, ప్రతి సమస్య మీద క్షుణ్ణంగా పోరాటం చేసిన జనసేన పార్టీ. ఇలా పోరాటం చేసి పార్టీని 4.5 ఏళ్ళుగా ఇనుమడింపు చేస్తూ వస్తున్నటువంటి చైతన్యకి ఈరోజు టీడీపీలో అంటే ఒక వేరుకుంపుట ఉంది. ఇద్దరు ఒకరు ఆశావాహులు ఉంటుండగా ఒకరు వైసీపీ పార్టీలోకి వెళ్ళి మళ్ళీ టీడీపీలో చేరినట్టు అభ్యర్థి. ఆ రెండి మధ్యన ఉన్నటువంటి గ్యాప్తో పాటు ఇంకే అంశం మీకు రేపు 2024లో పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే యాస్పిరెంట్గా లభించే అవకాశం? ఖచ్చితంగానే చెప్పొచ్చు. ఎందుకంటే కనుక నేను గ్రౌండ్ లెవెల్లో మనం తిరిగేటప్పటికీ నేను చూసినటువంటి వ్యత్యాసం ఏదైతే ఉందో, ఇప్పుడు ఒక భయంకరమైనటువంటి రాక్షసుని మేము పారద్రోలాలని చెప్పి మా అధినాయకుడు పిలుపునివ్వడంతో టీడీపీ పార్టీతో పొత్తులోకి వెళ్ళాం. సో ఈ పొత్తులోకి వెళ్ళిన తర్వాత మనలో మనం కుంపట పెట్టుకొని గ్రూప్ గొడవలు పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా అది వైఎస్ఆర్సీపీ ప్లస్ అవుద్ది. సో మళ్ళీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయడం దిశగా మనం వెనకబడతాం అనేది నేను చెప్పగలను. ప్రప్రథమంగా పాతపట్నం విషయానికి వస్తే కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా కలిసి పోటీ చేస్తూ అభ్యర్థి ఎవరైనా, నాయకులు ఎవరైతే ఉంటారో, మన అధినేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు దిశానిర్దేశం చేసినటువంటి నాయకుడిని మనం గెలుపొందాలి. పూర్తిగా ఒక పార్టీ లేదు, ఒక నాయకుడు లేడని తీసి పారేయడానికి జనసేన పార్టీ చేతులు కట్టుకొని లేదు. 175 నియోజకవర్గంలో చివరి నియోజకవర్గంలో ఉన్నటువంటి పాతపట్నం అభివృద్ధిలో ఆమడ దూరాన ఉంది. ఆ పాపం ఎవరిదని భావిస్తుంది? ఖచ్చితంగా చెప్పొచ్చు మీరు. ఎందుకంటే గత 4 దశాబ్దాలుగా స్థానికేతరుల పాలన వల్ల చాలా ఇబ్బంది పడుతుంది పాతపట్నం నియోజకవర్గం. కుటుంబ పాలన వల్ల కూడా కొంచెం ఆ ఇబ్బందులు అనేది భరిస్తూ వస్తుంది. ప్రజలు కూడా ఈరోజు నేను చాలా గర్వంగా చెప్పుకోగలను, మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు గేదెల చైతన్య సామాన్య కుటుంబం నుంచి వచ్చాడు, ఉద్దానం విషయం మీద పోరాడాడు. సో పాతపట్నానికి వంశధార నిర్వాసితుడు, ప్రథమంగా పాతపట్నానికి అభ్యర్థి కరెక్ట్ అయితే బాగుంటుంది అని చెప్పి ఆయన ఆలోచించి నన్ను అక్కడ బరిలోకి దింపారు. 2019 ఎలక్షన్స్, అది మహా అయితే మేము 10 రోజుల ముందు ఎలక్షన్ చేయాలి అంటే పాతపట్నం నియోజకవర్గం మొత్తం తిరగడానికే నాకు సమయం సరిపోదు. కావున మేము రాష్ట్రం మొత్తం పాతపట్నం గురించి తెలిసింది గేదెల చైతన్యం వాళ్ళు తెలిసింది. పలానా గేదెల చైతన్యకి అక్కడ పాతపట్నం సీటు కేటాయించారని చెప్పి ప్రతి ఒక్కరు రాష్ట్రం మొత్తం చూశారు. బట్ ఇప్పుడున్నటువంటి నాయకులు, సస్టైన్ అవుతున్నటువంటి నాయకుల వల్ల ఏ రోజు కూడా పాతపట్నం లైమ్లైట్లోకి రాలేదు. వెనుకబడ్డానికి కారణం అదే. అధినేతలు అయితే కనుక పొత్తులు ఏకీభవించారు. పొత్తులు అనంతరం మాత్రం ఎక్కడ కూడా జనసేన నాయకులను కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ టీడీపీ వారు దగ్గరికి కూడా రానివ్వటం లేదు, నిజమేనా? అలా అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే మేము ఉమ్మడిగా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. మా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ చెప్పినటువంటి ఇన్ఛార్జ్తో అందరం మేము కలిసికట్టుగానే కొన్ని కార్యక్రమాలు మనం చేసి వెళ్తున్నాం. కొన్ని ఇండివిజువల్గా సమస్య పట్టి ఎక్స్టెంపోర్డ్గా రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా ఆ సమస్య మీద మనం మాట్లాడాలంటే కనుక ఎవరి వంతున వాళ్ళు వెళ్ళి పోరాటం చేస్తున్నారు ప్రభుత్వం. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి నాన్న బస్సు కండక్టర్ అయిన కొడుకుని ఏదో ఉన్నత చదువులు చదివించి ఒక ఉన్నతమైన దీంట్లో చూడాలని తండ్రి తల్లి ఆకాంక్షలకు అనుగుణంగా కాకుండా రాజకీయంపై మీ తాలూకా ఇంట్రెస్ట్ ఉన్న నేపథ్యంలో పేరెంట్స్ మీరు వెళ్తున్నట్టు ఈ దారిని స్వాగతిస్తున్నారా, లేకపోతే మదన పడుతుంది? కొంత మదన అయితే ఉంటుంది. కొడుకు ఏమైపోతాడు, కొడుకు జీవితం అయిపోతుంది అనే మదన అయితే ఉంటుంది. ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే యవ్వన వయసులో, దాదాపు యుక్త వయసులో 24-25 సంవత్సరాల వయసులో శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటి జనసేన పార్టీ జెండా పట్టుకొని నేను ఈ జిల్లాలో తిరిగినటువంటి వ్యక్తిని. అది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, రాష్ట్రం మొత్తం తెలుసు. కాకపోతే కన్న తల్లిదండ్రులకి కొడుకు భవిష్యత్తు ఏమవుతుంది ఏంటనేది ఇనీషియల్గా ఉండేది. కానీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన భరోసా, నా కన్న తల్లిదండ్రులు కూడా దగ్గర నుంచి చూడడం వలన వాళ్ళకి కొంత ధైర్యం ఉంది. మనం
పోరాటం చేద్దాం, నిలబడదాం, కడదాకా నిలబడదాం, ఏదో ఒక రోజు విజయం వరిస్తుందనే ఆశతో నా తల్లిదండ్రులు కూడా ఉన్నారని తెలియజేస్తున్నాను. చూస్తే కనుక కాపు సామాజిక వర్గం చుట్టే పాతపట్నం నియోజకవర్గం తిరుగుతుంది. ఇప్పుడు బడిలో అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు, యాస్పిరెంట్ కూడా కాపే, అదేవిధంగా నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ కూడా కాపే. చైతన్యకి కూడాను ఆ కాపు కొంగు కాసే అవకాశం ఉందా? ఈరోజు కాపు సామాజిక వర్గం గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఈరోజు రాష్ట్ర రాజకీయాలు మొత్తం కాపు సామాజిక వర్గం తిరుగుతాయని చెప్పొచ్చు. ఎందుకంటే రాబో రోజుల్లో మొన్న 2-3 రోజుల క్రితం జరిగిన పరిణామాలు రాష్ట్ర స్థాయి కాపు నాయకులు అన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు కావచ్చు, అనేక మంది కాపు నాయకులు అందరూ బాహాటంగా బయటకు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో మంచి నాయకత్వం మనం అందించాలి, ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందించాలంటే కనుక మనందరం ఏకం అవ్వాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి రాష్ట్ర స్థాయిలో అనేది ఉంది. అట్ ద సేమ్ టైం ఇది కాపు కమ్యూనిటీ ఎక్కువ ఉండే జనాభా శాతం కలిగినటువంటి పాతపట్నం నియోజకవర్గం, అన్ని పార్టీల్లోనూ కాపు అభ్యర్థులు ఉంటారు. అక్కడ కూడా చైతన్యం వస్తుంది. ఏ రకంగా ఎంత వెనకబడిపోయింది తూర్పు కాపు జాతి, దీన్ని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్లాలనే విధంగా కూడా ప్రజలు ఆలోచిస్తున్నారని నాకు అర్థమవుతుంది. నాన్ లోకల్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది పాతపట్నం, నిజమేనా? ఖచ్చితంగానే చెప్పచ్చు. ఒక లక్ష్మీపార్వతి గారు పాతపట్నంలో పోటీ చేయడం ఏంటి, విజయనగరం చెందిన చిత్రచల విజయరామరాజు పాతపట్నంలో పోటీ చేయడం ఏంటి, ఒక గొర్రెల హరిబాబు గారు రణస్థలం చెందిన పాతపట్నంలో పోటీ చేయడం ఏంటి, రెడ్డి శాంతి గారు పాలకొండ నియోజకవర్గం ఆవిడ ఎక్కడికి వచ్చి పాతపట్నంలో పోటీ చేయడం ఏంటి. అంటే మనకి మీరు చూసినట్లయితే ఇట్స్ వైస్ వర్స. అయితే కుటుంబ పాలన లేకపోతే స్థానికేతరుల పాలన అన్నట్టు ఇంకా పూర్తిగా ఇంకెవరు లేరా ఇక్కడ, మనం గాజులు తొడుక్కొని ఉన్నామా, పాతపట్నం నియోజకవర్గ అభివృద్ధికి ఎందుకు మనం పూనుకోలేము అనే దృష్టితో ఆలోచిస్తే కనుక ఆ విషయం పట్ల నేను చాలా బలమైన నిర్ణయం అయితే తీసుకున్నాను. 175లో 75గా ఉన్నటువంటి పాతపట్నం నియోజకవర్గం నుండి 2024లో జనసేన పార్టీ అభ్యర్థి గెలిచి అసెంబ్లీ అడుగుపెట్టేందుకు అవకాశం ఉంది. రాష్ట్రానికి ఈశాన్యంగా చెప్పుకున్నటువంటి పాతపట్నం ఖచ్చితంగానే చెప్పొచ్చు. భగవంతుడి నిర్ణయం, అధినేతల నిర్ణయం, ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇరు పార్టీలు సంయుక్తంగా అందరం ఒక ఆలోచనకు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని పారద్రోలాలనే నినాదంతో మా అధినాయకులు ఇచ్చిన పిలుపుతో మేమందరం కలిసికట్టుగా ముందుకెళ్ళి పార్టీలు ఏవైనా కానీ టీడీపీ పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, ఇరు పార్టీల నాయకులతో సమ్మేళనంగా మేమందరం ఏకతాటి మీదగా ఉండి వచ్చి ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని పారదోలుతున్నామని తెలియజేస్తున్నాను. పాతపట్నం నుంచే బోని మొదలవుతుంది, అది జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా అన్నటువంటి ఒక సంకేతం చైతన్య ద్వారా ఇవ్వచ్చా? ఖచ్చితంగా ఇస్తాం. యువకులు కోరుకుంటుంది రాష్ట్రం, యువ పాలన కోరుకుంటుంది రాష్ట్రం. సో ఖచ్చితంగా శ్రీకాకుళం జిల్లా ఉద్యమాల పురిటిగడ్డ శ్రీకాకుళం జిల్లా, ఒక యువ ఎంపీ ఉన్నారు ఇక్కడ. సో అట్ ది సేమ్ టైం యువకుల పార్టీ జనసేన పార్టీ మేమందరం కూడా దాదాపు 10 సంవత్సరాల నుంచి మా అధినాయకుడు మమ్మల్ని ఒక శిల్పి ఏ రకంగా అయితే ఒక నాయకులుగా ఉలిదెబ్బతో ఏ రకంగా అయితే శిల్పాన్ని చెక్కుతాడు, ఆ రకంగా 10 సంవత్సరాల నుంచి మా నాయకులు మమ్మల్ని ప్రతి విషయంలోనూ తూచా తప్పకుండా ఆచితూచి మాతో అడుగులు వేయిస్తూ ఆయన మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. యువ నాయకత్వం అయితే ఖచ్చితంగా శ్రీకాకుళం జిల్లాకి ఎంతైనా అవసరం ఉంది, కాబట్టి దానికి అనుగుణంగానే మేము పనిచేస్తాం. చూస్తే కనుక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక అభిమాన నటుడే కాదు, ఈరోజు ప్రజలకు ఏదైనా చేయాలన్న రాజకీయ పార్టీ పెట్టిన నాటి నుండి నేటి వరకు ఆ పార్టీని పూర్తి స్థాయిలో ఆ నియోజకవర్గం ఇనుముడింపు చేయడంతో పాటు అక్కడున్న సమస్యలపై పూర్తిగా అవగాహన, స్థానికులు కావడం, ఇవన్నీ వెరసి ఇప్పటి వరకు ఆ నియోజకవర్గం ఆవిర్భావం నుంచి కుటుంబ పాలన లేకపోతే స్థానికేతర పాలనతో మగ్గి అభివృద్ధికి ఆమడ దూరంగా ఉండడం, ఒరిస్సా సరిహద్దులు విస్తరించినటువంటి పాతపట్నం నియోజకవర్గం 175 నియోజకవర్గాల్లో చివరి నియోజకవర్గం కావడం, అంతలా వెనుకబడిన నియోజకవర్గం మాత్రం ఈరోజు జనసేన పార్టీ అభ్యర్థి అయితే ఆ ప్రాంతం అభివృద్ధికి దోహదపడుతుంది. పొత్తుల్లో భాగంగా టీడీపీ జనసేన కలిసి ఈసారి రాష్ట్రానికి ఈశాన్యంగా చెప్పుకునే పాతపట్నం నియోజకవర్గం నుండి జనసేన పార్టీ అభ్యర్థి గెలిచి అసెంబ్లీకి అడుగుపెట్టడంలో ఎటువంటి అతిశయక్తి లేదని గేదెల చైతన్య మాత్రం స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.